రాముడు నడియాడిన నేల రామడుగు గ్రామం ఎక్కడుందో తెలుసా? కరీంనగర్ జిల్లా రామడుగు అనే ప్రాచీన గ్రామం ఉంది. ఈ ప్రాంతానికి ఎంతో ఘన చరిత్ర ఉంది. ఈ ప్రాంతం నుంచి రాముడు వనవాసం కోసం వెళ్ళారు. అంతేకాదు, ఓ గుండుపై రాముడు అడుగులు కూడా కనబడతాయి. రాముడు ఇక్కడ అడుగు వేయడంతో రామడుగు అనే పేరు వచ్చింది. అంతేకాదండి, ఈ గ్రామం పక్కన ఎత్తైన కొండలు, కోటలు కూడా ఉన్నాయి. ఇక్కడ కొన్ని రోజుల పాటు రాముడు నివసించి తర్వాత రామగిరికిలా అనంతరం భద్రాచలం వైపు వెళ్ళినట్లు చరిత్రకారులు చెప్తున్నారు. అంతేకాదు, ఈ రాయి చుట్టూ శ్రీరాముడి విగ్రహాలు, హనుమాన్ విగ్రహాలు కూడా ఉన్నాయి. శ్రీరాముడి పాదం 2 ఫీట్ల వరకు ఉంటుంది. ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కావడంతో ఇక్కడ రాముడు అడుగుల గురించి చర్చించుకుంటున్నారు. రాముడి అడుగులు చూడడానికి భక్తులు పెద్ద సంఖ్యలో జనం వస్తున్నారు. శ్రీరామ నవమి రోజున ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. తమ ప్రాంతం నుంచి రాముడు వెళ్ళడంతో ఎంతో ఆనందంగా ఉందంటున్నారు స్థానికులు. ఇతర గ్రామాల నుండి కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి రాముడి పాదాలు చూసి వెళ్తున్నారని చెబుతున్నారు. ఇప్పుడు అంతేకాదండి, ఇక్కడ శిల్పులు అధిక సంఖ్యలో కూడా ఉన్నారు. వివిధ రకాల శిల్పాలు తయారు చేస్తూ ఉపాధి కూడా పొందుతున్నారు. తాము కూడా అయోధ్య వెళ్ళి రామ మందిరం చూస్తామని ఇక్కడి స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ రాముడు అడుగులు ఉండడంతో రామడుగు అనే పేరు వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. రాష్ట్రం నలువైపుల నుంచి భక్తులు రాముడి పాదాలు చూసేందుకు వస్తున్నారు. ఇలాంటి ఆధ్యాత్మిక కలిగి ఉన్న రామడుగు అభివృద్ధిలో మాత్రం వెనుకబడి ఉందని అంటున్నారు. కనీసం ఇక్కడికి రావడానికి, బండపై ఎక్కడానికి ఎంతో కష్టంగా ఉందని అంటున్నారు.